సురేష్ గడ్ ఎక్కడరా? బాయ్ నమస్తే బాయ్. నమస్తే బాయ్. ముంబై నుంచి బాయ్ ఫోన్ చేశాడు. కాకినాడ నుంచి ముంబై వెళ్ళే షిప్ 2 రోజుల్లో వస్తుందంట. ఈ లోపు పిల్లలందరినీ మనం కాకినాడ షిఫ్ట్ చేయాలి. इस केस को पुलिस सीरियस ले लिया. हम थोड़ा होशियार है ना भाई. पुलिस क्या करेगी रे भाई? लाइट ले लो. గుడ్ మార్నింగ్ సార్. రఫీక్ సార్, పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంది వీడే. అన్ని పోలీస్ స్టేషన్స్ కి పేపర్స్ కి వీడి ఫోటో ఇవ్వండి. ఓకే సార్. సార్, సిఏ గారిని కలవాలి. సార్ కొంచెం బిజీగా ఉన్నారు. ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే ఎవడో దారుణంగా ఏడిపిస్తున్నాడండి. ఇంకా ఏ పాప? సారు చాలా పెద్ద తలనొప్పిలో ఉన్నారు. మీరు తర్వాత రండి, వెళ్ళండి. మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళి వారం రోజులు అవుతుందండి. వెళ్ళాలంటే భయపడుతుంది. ఇంత కేర్లెస్ గా ఉన్నారేంటి? ఇదే మీ ఇంట్లో ఆడపిల్లకి జరిగితే ఇంత ఈజీగా తీసుకుంటారా? అది కాదు సార్. యాదగిరి గారు, సార్ ప్రాబ్లం ఏంటమ్మా? సార్, 2 days బ్యాక్ మా వీధిలో ఒకడు నాతో మిస్బిహేవ్ చేశాడు సార్. అర్థమైందమ్మా. రఫీక్ సార్, దగ్గరుండి నువ్వే కొంచెం. సార్ పదండి. వచ్చిన ఫుటేజ్ మొత్తం ఇదేనా? అవును సార్, ఇదే. ఈ రోడ్లోనేనా? ఆ జంక్షన్ లో సార్. ఏ టైంకి వస్తుంటాడు? ట్యూషన్ టైం కల్లా వస్తాడు సార్. రోజు ఏడిపిస్తున్నాడా? అవును సార్. సరే, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఏంటి సార్ ఇది? అమ్మాయిని ఒక్కదాన్ని ఎలా పంపిస్తాం? వెంకట్, నువ్వు వెళ్ళి రోడ్ కార్నర్లో నిలబడు. సురేష్, అమ్మాయికి 10 feet దూరంలో ఉండు. మీరేం భయపడకండి సార్, మేము చూసుకుంటాం. కంగారు పడకమ్మా, వెళ్ళు. మీరు కూర్చోండి. ఓకే సార్. ఏయ్, నా కోసమే వెయిట్ చేస్తున్నావు కదా? ఏంటే 2 రోజుల నుంచి కనిపించట్లేదు? ఊర్లో కిడ్నాప్లు చేసేది, ఈ అమ్మాయిని ఏడిపించేవాడు ఒక్కడే సార్. సార్, ఎక్కడికి పోయావే? నువ్వు సరిగ్గా చూసావా? ఎస్ సార్, కన్ఫర్మ్ గా వాడే. నువ్వు అక్కడే ఉండు. డోంట్ మిస్ హిమ్. నేను బయలుదేరుతున్నా. నీ మీద మోజు పడ్డానే. మొన్నిచ్చిన టచ్ నచ్చలేదా? మర్యాదగా ఒప్పుకో. అమ్మా, నాకు ఆ గన్ను కావాలి. సార్ సార్, ప్లీజ్ ఆగండి. అమ్మాయిని ఏం చేయకు ప్లీజ్. ప్లీజ్ అమ్మాయిని ఏం చేయకు. కదలకో. వెనకలో వెనకలో నేసేస్తా. పడిదిరా. ప్లీజ్ 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 అమ్మాయిని ఏం చేయకు. ఇక్కడికి వచ్చారా? ప్లీజ్ నేసేస్తా. చెప్తావే నీ అమ్మ.
రండి పీకండి. सीनू भाई को ने पुलिस ने पकड़ लिया रे। చేస్తావే చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? చిన్న పిల్లల్ని తీసుకెళ్ళడం తినే పిల్లలు ఎక్కడ చెప్పకపోతే చచ్చావేరు నా చేతులు. పిల్లలు ఎక్కడ? పిల్లల్ని ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? నువ్వు ఒక్కడే ఇంకెవరున్నారా? చెప్పు చెప్పరా చెప్పు చేస్తున్నా కొడుకు చెప్పు చెప్పరా ఎక్కడున్నారు బాబు? ఎవరేంటి లై మన పాప కనిపించట్లేదు. మన పాప ఏదండి సార్? ఇక్కడ ఉన్న పిల్లల్లో మా పాప లేదు మీ సార్. పాప పేరు అనిత అండి. సార్ టోటల్ 12 మంది కిడ్నాప్ అయ్యారు. దాంట్లో 2 చనిపోయారు. 9 మందిని రికవర్ చేశాం. అదిగోండి వాళ్ళ పాప మిస్సింగ్. నీ అబ్బా నా కొడుకా అయిపోయావు నా చేతులు ఈ రోజు. పాప ఎక్కడా? పాప ఎక్కడా? పాపని చంపేశావా? మిస్ అయిన పాప ఎక్కడా? 9 మందిని కిడ్నాప్ చేశారు సార్. ఇంకో పాప ఎక్కడుందో నాకు తెలియదు సార్. చెప్తావరా? అబద్ధం చెప్తే నమ్ముకోనుకున్నావా? మిస్ అయిన పాప ఎక్కడుంది? కిడ్నాప్ అయింది 12 మంది, అందులో 2 చనిపోయారు, 9 మంది దొరికారు. ఆ ఒక్క పాప ఏమైంది చెప్పు. నేను ముంబైకి అమ్మాయిలు మాత్రమే సప్లై చేస్తాను సార్. సప్లై చేస్తే డబ్బు వస్తుంది, చంపితే నాకే వస్తుంది సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. పిల్లల్ని చంపేస్తావా? పిల్లల్ని చంపేస్తావా? చంపేస్తా. ప్లీజ్ సార్ నమ్మకండి. చంపేస్తానండి. పిల్లల్ని చంపేస్తా. పిల్లల్ని రఫీక్ వదలు, వదలు రఫీక్. హలో పిల్లల మర్డర్స్లో ఎటువంటి క్లూస్ దొరకట్లేదు. కేసుని ఎట్నుంచి ఇన్వెస్టిగేట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అవును సార్, ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. రఫీక్ సార్, ఈ షూ మార్క్ ఫోటోస్ తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. ఓకే సార్. రిపోర్ట్స్ చాలా అర్జెంట్ అని చెప్పండి, కావాలంటే నేను మాట్లాడతాను. సార్, నా పేరు రమ్య. నేను పోస్ట్ మార్టం డిపార్ట్మెంట్ డాక్టర్ని.
చనిపోయిన పిల్లల పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని స్టడీ చేశా. ఖచ్చితంగా ఈ పిల్లల్ని ఒక డాక్టర్ ఆపరేషన్ చేసి చంపాడు. అంతేకాదు ఆపరేషన్స్ అన్ని సర్జికల్ ఎక్విప్మెంట్స్ తోనే చేశారు. థ్యాంక్ యూ. రఫీక్ సార్, సిటీలో ఎన్ని సర్జికల్ షాప్స్ ఉన్నాయో దాని డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. సార్ ఐ ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాం. చెప్పండి సార్. కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. అన్ని సర్జికల్ షాప్స్ని ఎంక్వైరీ చేస్తాం. జూలై 7వ తారీఖు ముందు హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ డాక్టర్స్ కానీ హార్ట్ సర్జరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏమైనా కొన్నారా? ఒక్క నిమిషం సార్. మే 5న రమా హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు సార్. జూన్ 27న అశోక్ అని ఇంకొక హాస్పిటల్ వాళ్ళు కూడా తీసుకున్నారు. అండ్ జూలై 10న సుధాకర్ అనే ఒక బయట వ్యక్తి కూడా తీసుకున్నాడు సార్. మీ షాప్లో సీసీ కెమెరా ఉందా? లేవు సార్. సిస్టంలో చెక్ చేసి సుధాకర్ డీటెయిల్స్ చెప్పండి. 1 మినిట్ సార్. ఫోన్ నెంబర్ ఉంది సార్. చెప్పండి. 8124055667. 667. స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. మీరు నాకు హెల్ప్ చేస్తారా? చెప్పండి సార్. మీ నెంబర్ మేము ట్రాప్ చేస్తాం. ఒకవేళ అతను మళ్ళీ మీకు కాల్ చేస్తే మీ కాల్ రికార్డ్ చేస్తాం. పర్లేదుగా? ఓకే సార్. ఆ సర్జికల్ షాప్లో కలెక్ట్ చేసిన నెంబర్ ట్రాకింగ్లో పెట్టారా? స్టేటస్ ఏంటి? పెట్టాం సార్. దానికోసం స్పెషల్ ఎక్విప్మెంట్ కూడా తెప్పించాం. ఒక్కసారి అది సిమ్ యాక్టివేట్ అయితే తప్పించుకునే ఛాన్సే లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్.